పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, మాకు అనుగ్రహించిన సమయం కొరకు నీకు స్తోత్రములు. మరోసారి నీ యొక్క సన్నిధిలోనికి మేము రావడానికి మాకు ఇచ్చినటువంటి మరొక తరుణం కొరకు నీకు స్తోత్రములు. నీ యొక్క సన్నిధి మాతో ఉంచి మా హృదయములను సరైన రీతిగా సిద్ధపరచమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడము. ఎప్పుడు కూడా దేవుని బిడ్డ అయినటువంటి వారు ప్రార్థనతో నింపబడి ఉండాలని యేసయ్య తన జీవితంలో ఆయన ప్రార్థన చేసుకొని వారిని కూడా ప్రార్థన చేసుకోమంటా ఉన్నాడు. ఒక చోట ఉన్నప్పుడు శిష్యుల్లో ఒకడు వెళ్ళి మరి మా ప్రార్థన నేర్పించని అడుగుతూ ఉన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ఇది మన యొక్క సేవ యొక్క ఉద్దేశం. క్రైస్తవుడు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు. ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు చేయవలసింది అది. సో ఆయన జీవితమే ప్రార్థనా జీవితం. శిష్యులను కూడా ప్రార్థన చేస్తూ ఉండమని చెప్పాడు. మనం కూడా ఆయన వల్లనే ఉండాలి, ఆయనకు అంగీకారంగా, ఆయనకు సంతోషకరంగా ఉండాలి. మన జీవితమే ప్రార్థనా జీవితంగా ఉండాలి. ప్రతి దినము ప్రార్థనే. మన జీవితంలో లోటు ఎక్కడ కనబడుతుందంటే, ఒక అరగంట చేసుకొని లేచి వెళ్ళిపోతున్నారు. మీరు అనునిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవాలని ఆయన చెప్పడం, తన యొక్క శిష్యులు చెప్పడం, పత్రికల్లో ఎడదాకా ప్రార్థన చేయండి. వాటి అర్థం ఏంటి? మీరు మాట్లాడే మాటలు తగ్గించాలి. నేను అలా అనుకుంటున్నాను, నేను ఇలా అనుకున్నాను, నేను అలా అనుకుంటే ఇలాగైంది, ఈ మాటలన్నీ మానేసి వెంట వెంటనే ఒకరు ప్రార్థన ముగించారు అంటే వెంటనే ఒకరికి ఉండేటువంటి పరిస్థితి లేదు. ప్రతి చిన్నదానికి ప్రార్థన మనం నేర్చుకోవాలి. తేలిక స్వభావం అనేటువంటిది అదొక శత్రువు. మరేం పర్వాలేదు. మనం ఏం మాట్లాడవలసి వచ్చినా కానీ, ఎవరితో మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ ప్రార్థన చేసుకొని రావాలి. నేను మాట్లాడేది నీకు అంగీకారమా? సో సాధారణ నేను తొందర చేస్తున్నప్పుడు, బాడీని శోధిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన లేకుండా ఉంటే ఆ శోధనలో పడతావు, చిరాకు వస్తుంది నీకు. నువ్వు ప్రార్థన పొరలు ప్రతిదానికి ప్రార్థన చేస్తావు. నేను ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, అది ప్రార్థనలో పెట్టు. కానీ పరిస్థితి అంతా వేరుగా ఉంటుంది, అది కూడా ప్రార్థనలో పెట్టు. సో నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఏమనుకుంటున్నావో అది నోట్లో పెడుతున్నావు, నోటి ద్వారా వ్యక్తీకరిస్తున్నావు. అదే ప్రార్థనలో పెడితే ఇంకా సరిగా పని అవుతుంది. అది ప్రభు దగ్గర తీసుకెళ్తే, ప్రభు నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇలా జరగడం లేదు, నువ్వు సహాయం చేయి అని పట్టు విడుగా ప్రార్థన చేయి. అంతేగాని ఒక చోట కూర్చొని ఏడుస్తా, ఇలా జరగట్లేదు, అలా జరగట్లేదు అంటే ప్రయోజనం ఏంటి? నువ్వు దాని కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎలా ఉంటున్నామంటే, మనం ఏమి పట్టించుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. సో దేవుని సేవకులు చెప్తున్నారు కదా, ఎడదాకా ప్రార్థన చెయ్యి అంటే ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. 1 గంట ఖచ్చితంగా కూర్చోలేకపోతున్నావు, 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు. పనులు ఉన్నాయి. పని కంటే చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. త్వరగా బలహీనరాలు అయిపోతున్నావు, ప్రార్థన లేదు కనుక. త్వరగా నీ యొక్క మనసు నీ ఇష్టానుసారంగా పనిచేస్తుంది, దేవుని ఆత్మతో పని చేయటం లేదు. నీ మనసు దేవుని ఆత్మతో పని చేయట్లేదంటే ప్రార్థన హీనత. తేలిపోతా ఉన్నావు, నీలో ప్రార్థన లేదు అని నీవే రుజువు చేసుకుంటున్నావు. మాకు ప్రార్థన నేర్పించు. తనకంటే యోహాను సేవ ముందే చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా అదే నేర్పించాడు. ఆ శిష్యుడు ఏమంటున్నాడు? యోహాను తన శిష్యులకు నేర్పించాడు కదా. ఆయన ప్రార్థనా పరుడే, యేసు ప్రార్థనా పరుడే. శిష్యులు ప్రార్థనా పరులుగా ఆయన చేయడానికి ఎంతో ప్రయత్నం చేసి, నిజంగానే దేవుని ఆత్మ వారి మీద కృమ్మరించబడినప్పుడు సరైన ప్రార్థన వచ్చింది వాడు. సో అంతవరకు నీకు సరైన ప్రార్థన రాదు. ప్రభువా, నీ యొక్క ఆత్మను నా మీద కృమ్మరించండి, నాకు సరైన పట్టుదల ప్రార్థన దయచేయి. ప్రార్థనలో నువ్వు నెమ్మదిగా కూర్చున్నప్పుడు ఆయన నీకు తలంపులు ఇస్తాడు, ఎలా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది అలవాటు అయిపోతుంది. నీలో జలం లేదు, నీ ప్రార్థనలో సత్తువ లేదు. నీళ్లు మసలుతో ఉన్నట్లుగా ఉండాలి నీ ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఆ మీటింగ్లో దేవుని శక్తి పనిచేస్తుంది. ఈ ప్రార్థన పరులు లేనటువంటి సమాజం త్వరగా ఎండిపోద్దంత, మాయమైపోద్దంత. నీవు ప్రార్థనా పరురాలు కాదు, నువ్వు ప్రార్థనా పరుడు కాదు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, శిష్యుడిని అడుగుతున్నాడు. నీవు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇతరులు నిన్ను అడిగే పరిస్థితుల్లో నువ్వు ఉండాలంతే. నాకు నేర్పించండి ఈ ప్రార్థన. హన్నా మొరపెట్టుకున్నట్టుగా మొరపెట్టుకో,
తన యొక్క శ్రమ ఏంటో తెచ్చి చెప్పుకుంది అక్కడ. నీవు ప్రార్థనతో కన్నీటితో వచ్చి కూర్చుంటే ప్రక్క వాళ్ళకి ఆ కన్నీరు అంటుకుంటుంది. ఎంతకాలం ఇలా ఉంటారు మీరు? ఎంతకాలం సాతానుతో నీవు ఎంకనో ప్రేరేపించబడిన దానిలాగా ఉంటున్నావు. నువ్వు సాతాను ప్రేరేపణతో ఉన్నావు. నీవు ఎవరికో కూడా నీవు నీ యొక్క ప్రార్థన పని చేయటం లేదు, ఎంకరేజింగ్గా లేదు. 56వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. దేని కొరకు వారిని తోడుకొస్తానంటున్నాడు? ఆయనకు పరిచర్య చేయవలనని, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను తోడుకొని వస్తున్నాడు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. అది ఆయన చదువులకి ఆనందం ఏముంది? ఆయన ముఖాన్ని నువ్వు చూస్తూ ఉంటాడు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకో, తమ చెడు మార్గములను వదిలేసి ప్రార్థన చేసి ఆయనను వెదకిన ఎడల ఈ వ్యక్తిత్వం అంతా ఆయన వైపు ఆయన చూడడానికే ఉండాలి. సోదరులారా, మనం అసలు మన దేవుని సందులోకి రావడమే సరిగలేదు. నీ ఆత్మ మండటం లేదు. నీ ఎలుగెత్తి ప్రార్థన చే పక్కోళ్ళకి అనుకుంటు నీ ఎండిన స్థితి పక్కోళ్ళకి పెడుతున్నావు. మనకు వేసే నేర్పించేటట్టు 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సంపూర్ణ సంతోషం ఇస్తానంటే నీకు తేలిగ్గా ఉంది. ఇది కొంత డబ్బులు తీసుకురా నీకు సంతోషం ఇస్తానంటున్నాడా? కొంతమంది సంపూర్ణ సంతోషం కొరకు సంతోషం కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆయన సన్నిధిలో నీకు సంతోషం ఇస్తానంటే ఆ సంతోషం ఏమాత్రం లెక్కలేని పరిస్థితుల్లో ఉంటే ప్రయోజనం ఏంటి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టగలవు? ఏం చేసి సంపాదిస్తావు? నీ హృదయం నువ్వు సిద్ధం చేసుకోవాలి కదా. ప్రభువా, నా హృదయంలో ఏదైనా ఆటంకం ఉందా? ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తప్పకుండా బలమైన ప్రార్థన వస్తుంది. హృదయం సిద్ధం చేసుకో. కనీసం ఈ వారంలో నాలో జరిగినటువంటి తప్పులేమిటి? నీ సన్నిధి అంటే నాకు విలువ లేకుండా పోతుంది, నన్ను క్షమించండి, నన్ను దర్శించండి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో వాక్య ద్వారా మాట్లాడతాడు. ప్రార్థన సమయంలో నీకు బలమైన ప్రార్థన కూడా నీకు ఇస్తాడు. ఆయన సందులోనికి ఇలాగ రావాలి. అనేకమైనటువంటి మనకు భయాలు ఉన్నాయి. చాలామంది భయం అనేక సమస్యలతో చింతలతో మనం నలిగిపోయి ఉన్నాం. ప్రభువా, ఎవరు తీరుస్తారు ఈ యొక్క మా భారం? నీ భారమును ఆయన మీద మోపడానికి వచ్చాను. సిద్ధపడే అవసరం లేదా నీకు? అసలు ఏ భారం లేకుండా ఉన్నావు నీ జీవితంలో? ఎండు పని స్థితిలో తయారయ్యావు. అన్న ఎలా ప్రార్థన చేసి మహా దుఃఖంతో ప్రార్థన చేసి ఆ యాజకుడు ఇవి తాగొచ్చిందేమనుకున్నాడు. అంత దుఃఖంతో ప్రార్థన చేసుకో. గబుక్కలో చేస్తున్నావంటే ఇక్కడ నువ్వు చేయవలసిందన్నా ఏమేమి చేసుకోవాలి ముందే నువ్వు ఇక్కడ ఉండి సిద్ధం చేసుకో. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడి నుంచి దేవుని సన్నిధిలోకి ఇలా రావద్దు. మీరు రావద్దంతే. నీ యొక్క ప్రవర్తన ఇతరులను సరిచేయాలంతే. దేవునితో మాట్లాడుకునేటప్పుడు అంత డ్రైగా ఉంటారేంటి? హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం కనికరింపబడి నీ యొక్క సమస్యల్లో దేవుని కనికరం నీకు కావాలి. దేవుని సన్నిధి అనేటటువంటి రోషం. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నాను, దేవుడు నివసించే స్థలంలో ఉన్నాను, నేను అజాగ్రత్తగా ఉండకూడదు అని తలపునికి లేకపోతే ఎట్లాగా? నీవు కనికరించబడాలి. సమయోచితమైన సహాయం నీకు అవసరం. నువ్వు ప్రార్థనలోకి వచ్చావు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నీ సహాయం పొంది వెళ్ళాలి. ఏ భారం లేకుండా వచ్చావు నువ్వు? అసలు ప్రార్థన కూడా సరిగ్గా చేయలేని భారం కూడా నీకు లేదా? నేను అజాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏముందంటే అనాలోచనగా నువ్వు మాట్లాడవద్దు. కానీ ఎంత సిద్ధపడి కావాలి? నువ్వు ప్రార్థన కొరకు సిద్ధపడాలి. నువ్వు దేవునితో మాట్లాడుకుంటున్నావు, ఇది ఒక సంబంధం. దేవునితో మాట్లాడుకునేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రార్థనకు చేరినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీకు ఒక భారం పెడతాడు. ఏ భారం లేకుండా వచ్చావు వెళ్ళావు అంతే. పేదలు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉపవాసం ఉండే ప్రార్థన చేసుకుంటున్నాడు. యొప్పలో ఉన్న చర్మకారుని ఇంటి దగ్గర ఉండి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక భారం పెట్టాడు ఆయన. ఆ భారం ఏంటి? యూదులకే కాదురా బాబు, దేవుని సన్నిధి ఏంటి, లేకుంటే ఆశీర్వాదం ఏంటి, రక్షణ వార్త ఏంటి, రక్షణ సంతోషం ఏంటి, వట్టి యూదులకే కాదు. ఆ పేదలకి ఒక క్రొత్త ఐటెం భారం పెట్టాడు ఆయన. న్యూ ప్రాజెక్ట్. ఆ భారం దేవుని మీద ఉంది. ఇంతకుముందే దేవునికి ఆ భారం ఉంది. నినివేకి వెళ్ళమన్నప్పుడు, నినివేకి పంపించినప్పుడు యోనా ఏడల దేవునికి ఉన్న ప్రాజెక్ట్ అది. మరలా ఇక్కడ క్రొత్త నిబంధనలో మళ్ళీ అదే పని పేతురు పెడతా ఉన్నాడు. ఒక దుప్పటి చూపించాడు, పైనుంచి కింద దిగుతుందంట.
అక్కడ అనేక రకాల జీవరాశులను చూపించాడు. ఆ రీతిగా అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి చివరికి అతనికి అర్థమైపోయింది ఏంటి ఈ దేవుని ఆశీర్వాదం ఇవన్నీ కూడా అందరికీ. ఆయన పక్షపాతి కాదు. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు నిజముగా గ్రహిస్తున్నానంటే ప్రార్థనలో ఉంటే అనేక విషయాలు నేర్పిస్తాం. నీకు సరైన ప్రార్థన లేకుండా ఏం ప్రతిరోజు ఒకలాగా ఉంటుందండి. అదే ఎండిపోయిన స్థితి. రొటీన్ ప్రేయర్స్. ఏ వేగరత ఎక్కడ ఉందండి? ఆత్మ తాగుదల ఎక్కడ ఉంది? ఆత్మ వివేచన ఎక్కడ ఉంది? ఆత్మ ఘాటుదనం ఎక్కడ ఉంది? పని చేస్తున్నావు. ఒక్కోసారి ఎక్కువ పని ఉన్నప్పుడు కొంచెం ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ మొరబెట్టండి. హృదయం పరీక్షించుకోవాలి. దేవుడు నీ మీద ఏం భారం పెడుతున్నాడో తెలుసుకోవాలి. పేదరికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు అంటే మరి అతడు 2వ అధ్యాయంలో ఆత్మతో నింపబడ్డాడు కదా, మరి అప్పుడేం తెలుసుకోలేదు. ఎప్పుడో మారోజు పొందేసావు, చాలా ప్రార్థన పనులు రాలు అయిపోయి ఏం తెలుసుకుంటున్నావు? ప్రతిరోజు ఒక్కొక్క భారం నీళ్ళం పెడతాడు. ఈ సేవ భారం, ఈ సేవ పెరగాలంటే నీలాంటి ఉంటే ఎక్కడ పెరుగుతుంది? ఉన్న సేవ ఊడిపోద్ది. ఏ భారం పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? నీకు సంవత్సరాలు గడిచిపోయి ఒక భారం నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు పని చేసుకున్నప్పుడు పని చేసుకున్నప్పుడే నేను చెప్తాడు ఆయన. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండు, సేవ అంటే ఇలా ఉంటుందని నువ్వు ఎందుకు చెప్పండి? నీతోటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. ప్రభా, ఈ జెండర్ లెవెల్లో ఉన్న విద్యార్థులు ఎంతోమంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను. ఆ హాస్టల్ సంగతి ఏంటి? మరి ఆ హాస్టల్స్లోకి ఎవరు ఆ యొక్క స్టూడెంట్స్ రక్షిస్తారు? వాళ్ళకి రక్షణ వద్దా అని ఊరినే మాట్లాడతా ఆ భారంతో ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. నిజంగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవట్లేదు. స్టూడెంట్స్ అంటే మాట కదా, అందరూ హైదరాబాద్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఒక్క మాటలు విసిరారంటే అది కింద పడితే ఒక దెబ్బ కింద పడుతుంది. మరలా వెళ్ళాను, ప్రభా మీరు నాకు భారం పెట్టారు, వెళ్తే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవట్లేదు. అప్పుడు ప్రతి మంగళవారం ఉపవాసం అన్నాడు. అంతే, ప్రతి మంగళవారం నేను వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నాను మధ్యాహ్నం. అప్పుడు దేవుని ఆత్మతో వెళ్ళినప్పుడు వారు ఎలా క్రింద పడి దొరికే వరకు కూడా దేవుని యొక్క ఆత్మ పనిచేసింది. అదే స్టూడెంట్స్ అక్కడి నుంచి వాళ్ళు దూరం నాతో పాటు ప్రయాణం చేసి మెడ్రాస్ ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ముక్కోటల్లో పాల్పొందినారు. ఏ భారం లేదు నీకు. దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావు నువ్వు. దేవుని రాజ్యానికి సమీపంగా లేవు. దేవుని రాజ్యం నీ హృదయంలో లేదు. ఏమన్నాడు యేసయ్య? దేవుని రాజ్యం మీలోనే ఉందన్నాడు. నీ హృదయంలో సైతాన్ ఉంటే, నీ హృదయంలో లోకం ఉంటే, నీ హృదయంలో బంధువులు ఉన్నారు. ఏం రోదన వస్తుంది నీకు? ఏ రోదన రాదు. దేవుని సొంతలు ఉన్నప్పుడు ఆయన ఏ భారం పెడతాడు అది ఆలోచించుకొని తెలుసుకొని దాని కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఆ విద్యార్థుల సేవ నేను హైదరాబాద్ వదిలేసి వచ్చేస్తున్నప్పుడు అదే 21 హాస్టల్స్లో డెవలప్ అయిపోయింది. నేను ఒక్కొక్కసారి 3 హాస్టల్స్కి ఒకేసారి వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా వెళ్ళిపోయేవాడిని కాలేజెస్కి. ఏం భారం లేదు నీకు. నీ కళ్ళు తెరవబడడం లేదు, నీ ఆత్మ వెలగలేదు, పౌరుషం లేదు, రోషం లేదు, సవాలు లేదు. పరిచారకులను పిలుస్తున్నాడు అన్నాడు. మనం చదివినటువంటి 56వ అధ్యాయంలో పరిచారకులు, నా మందిరంలో వారిని నేను ఆనందింపచేస్తాను. ఎంతో ఆనందం ఆయన మందిరంలో ఉంది. దాన్ని నువ్వు ఆనందించలేకపోతున్నావు. లూకాసు వార్త 19వ అధ్యాయం 46వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి. దొంగ అయినటువంటి సాతాను ఉన్నాడు నీ హృదయంలో. దొంగల గుహగా చేస్తున్నావు. దీన్ని ఏమనుకుంటున్నాను? ఆలోచించవా? ఎంతసేపు ప్రార్థన చేశాను మందిరంలో ఆలోచించవాను. దీనిని దొంగల గుహగా చేయవద్దు దయచేసి. ఏసే ఏం చేశాడు? తాళ్లతో కొరడలు చేసి అక్కడున్న పశువులన్నింటిలో కూడా పాదరులు ఆ పీటలను పడద్రోసి వాళ్ళు భయపెట్టాడు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడు, దీనిని మీరు దొంగల గుహగా చేసేసి. నువ్వు ఎలా చేస్తున్నావు దేవుని మందిరం? అయితే మీరు చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. నీ హృదయంలో చేరిన అనవసరమైన భారాలను తీసేయి. బ్రతికితే నేను దేవుని కొరకు బ్రతుకుతాను, బ్రతికితే క్రీస్తు, లేకుంటే చావే. 21వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీరు జరగబో వీటన్నిటి విషయంలో మనుష్య కుమారుని ఎదుట నిలవబాటుకు తప్పించుకొని నువ్వు చేయవలసినది. ఇప్పుడు లూకాసు వార్త 27వ అధ్యాయం 36వ వచనం, కరోనా నుంచి మీరు చూస్తే వస్తాను ఒకదాని తర్వాత భూకంపాలు, ఎక్కడ చూసిన మనుషులు కొట్టుకుపోవటం యాక్చువల్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరేం చేయాలి?
కాబట్టి మీరు జరగబో వీటి నెలను వీటినన్నిటినీ తప్పించుకోవాలి. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు అది కదా సిద్ధపడాలి. జరగబో వీటన్నిటినీ అవి మనకు రాకుండా తప్పించుకోవాలి. కరువులు అన్నాడు, నిజమే. మరి కరువుల్లో తప్పించుకోవాలని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థనాపరుడు. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఆకాశం మూయబడింది, తర్వాత ఆకాశం తెరవబడింది. సో మరి ఈయనకు ఆహారం ఏమండి ప్రకటించాడు? మూయబడిందంటే మరి ఈయన సంగతి ఏంటి? మూయబడిపోయింది ఆకాశం, వర్షం ఉండదు, ఏముండదు. మరి ఈయన సంగతి ఏంటి? మీకు తెలిసి ఈయన సంగతి ఏమైందో? ప్రార్థనాపరుని యొక్క సంగతి ఎలా ఉంటుంది? తప్పించుకుంటాం. ఎలా తప్పించుకున్నాడు చెప్పండి? కరువుని ఎలా తప్పించుకున్నాడు చెప్పండి? మీరే చెప్పండి. కిరీతు ఒక దగ్గర ఉన్నాడు, ఏమైంది? నువ్వు ప్రార్థనాపరుడు అయితే ఎవరికో ఆజ్ఞాపిస్తావు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే ఎవరికైనా ఆజ్ఞాపిస్తావు. ఏమి అనుకుంటున్నావు అది జరుగుతుంది. ప్రార్థనాపరులకు ఏది కావాలంటే అది వస్తుంది. ఏదో ప్రార్థనాపరుడు ఏలియా కరువులో కాపాడే లేదు. ఇవన్నీ మీరు తప్పించుకోవాలి. అది చెప్తున్నాడు. కరువులు వస్తాయని చెప్పాడేసి, భూకంపాలు వస్తాయని చెప్పాడేసి, యుద్ధాలు వస్తాయని చెప్పాడు. వీటన్నిటి మీరు తప్పించుకోవాలని చెప్పాడు. తప్పించుకోవడం ప్రార్థన చేయకపోతే ఎట్లాగా? నిజంగా వచ్చేస్తాయి నీ ఎదురుకుండా, నీ పక్కన వచ్చేస్తాయి. నువ్వు ఎలా తప్పించుకుంటావు? భూకంపమే రావచ్చు, కరువే రావచ్చు, నీకు కష్టమే రావచ్చు. ఇది కష్టములు మనం చూసేటటువంటి రోజులు ఇవి. ప్రార్థన లేని వాడికి కంగారే. ఇశ్రాయేలీయులకు సడగినట్టుగా సడగలేదు ఏది కష్టం వచ్చినా సరే. సో నువ్వు ప్రార్థనా పరుడుగా ఎప్పటికప్పుడు ఉంటే నీకు ఇవ్వవలసిన జాబ్ ఏంటో ఆయన నీకు ఇస్తాడు. యాకోబు 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మీకు లాంటి వాడే, ఆర్డినరీ మ్యాన్. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు 3.5 సంవత్సరం వరకు రాలేదండి. నువ్వేం ప్రార్థన చేసావు అదే జరుగుతుంది. ఏలేని పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు. ఎవరిని పోషిస్తాడు? ప్రార్థన చేసి మెలకుగా ఉన్నటువంటి వారిని పోషిస్తాడు. రోమ 12:12 నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల అది కావాలి. మనం అంకితం చేసుకుంటున్నాం. రోమ 12 అంటే 1-2 వచనాలు చదువుకొని అందరితో ఆగిపోతున్నాం అంతే. దీంట్లో ప్రార్థన ఎందుకు పట్టుదల ఎవడైతే అంకితం చేసుకుంటాడో, ఎవరైతే బలిపీఠం మీద తన వ్యక్తిత్వంతో పెట్టుకుంటాడో, దేని కొరకు నువ్వు బలిపీఠం పెట్టుకున్నావు? అసలు నువ్వు పెట్టుకున్నావా? నా సమస్తం నీది ప్రభు, అయిపోయింది అంతే. నా సమస్తం నీది, ఇక నీకు వ్యతిరేకంగానే నేను చేయను. నేను ఒకటే, అంతే, అయిపోయింది అంతే. ఏసే ప్రార్థనా పరుడు, నువ్వు ప్రార్థనా పరుడు కాదు. ఏలియా ప్రార్థనా పరుడు, ఆయనకు సేవకుడు. నువ్వు కూడా ప్రార్థనా పరుడుగా మెలకువగా ప్రార్థన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన అదే నీకు జరగటం లేదు. ఆత్మ వలన నువ్వు చేసేది మనసుతో చేస్తున్నావు. ఏం ప్రయోజనం లేదు నువ్వు మనసుతో చేసే ప్రార్థన. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం అర్ధరాత్రుల ప్రార్థన నీకు లేదు, వేకువజాము ప్రార్థన లేదు. ఎంత ఇక్కడ బలంగా చెప్పినా అలాగే 7 గంటలు లేస్తున్నావు, 6 గంటలు లేస్తున్నావు. ఎవరు మనకు చెప్తారు? చెప్పేవాళ్ళు ఎవరు? నీ దగ్గరకు వస్తే బాబో ఈమె ఏదైనా చెప్తే కయ్యమంటుంది, బొయ్యమంటుంది, దగ్గరికి వెళ్ళి నీ దగ్గరికి రాలేరు. ఏ సమాజాన్ని ఇక్కడ మనం నిర్వహిస్తున్నాము? ఏ సమాజాన్ని సృష్టిస్తున్నాము? ఇక్కడ నీ యొక్క క్రమము నీవే ఏర్పాటు చేసుకోవాలి. నీకు ఎవరు చెప్పరు. నీ క్రమాన్ని నీవే ఏర్పాటు చేసుకో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 చూడండి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ప్రతి విషయం నందును ఎంత ప్రార్థన చేయాలి? నువ్వు నిర్వహించుకోవాలి. ప్రభా, నేను సరగలేను, ఏదో భారం దేవుని సన్నిధిలో తీసుకొస్తున్నావు. ఆ భారాన్ని కృతజ్ఞతాస్తుతులు ఇది నేర్చుకో. ముందే నీకు వందనాలు ప్రభా అని చెప్పారు. ముందే నీకు వందనాలు. ఏదైనా చెప్పకముందు ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ముందే చెప్పు. నీకు వందనాలు ప్రభా, నన్ను బాగు చేస్తావు. ఇది ప్రార్థన.
సంతోషంగా ఉండాలంటే అది. సో 10 ఐటమ్స్ నీకు ఉన్నాయి నీ వ్యక్తిగతంగా. సో ఇక్కడ మనిషి ఇక్కడికి రాకముందు ఏమైంది, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? కన్నీటితో ప్రార్థన చేసుకో. ఇంకోళ్ళు ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుంటే ఎక్కువ మహా గట్టిగా కాకుండా కొంచెం కొంచెం నీ ప్రార్థన నువ్వు చేసుకో. హన్నా ప్రార్థన చేసుకుంటలేదా? తన పెదవులను ఏలీ కనిపెడుతున్నాడంట. ఎటువంటి దృశ్యం అది! నువ్వు అలా ప్రార్థన చేసుకుంటే పక్కనోడికి ఎక్కుతుంది. ఎంత కన్నీటితో ప్రార్థన చేసుకో. దేవుడు ఎలాగా అంగీకరించాడు ఆ ప్రార్థన? ఎవరు చేయలేరా సహాయం ఆమెకి? కన్నీటితో ఉంది. ఏలి కనిపెడుతున్నంత పరిస్థితిలో ఆమె ప్రార్థన చేసుకుంటుంది. నేను ఎవరైనా కనిపెడుతున్నప్పుడు దుఃఖంతో, వేదనతో, కన్నీరు కారుతూ, భయంతో, భారంతో ఎక్కడున్నావు నువ్వు? ప్రార్థన వచ్చినప్పుడు ఆయన మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రార్థన మందిరం, ఇది కేవలం ప్రార్థన చేయాలి అనే తలంపు నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో జవాబు పొందాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పాతదంతా పోయింది, కొత్త ఎప్పటికప్పుడు కొత్త. దేవుని సన్నిధిలోకి వచ్చామంటే ఎప్పటికప్పుడు కొత్త. మనమే పాడు చేసుకుంటాం. ఈ కొత్త వ్యక్తితో నువ్వు వస్తే ఎలా ఉండాలి? ఒక్క నిమిషం కూడా బెస్ట్. ఏదో పాత గతించిన అయిపోయింది అంతే. అడగవలసినవి లేవా? నీ వ్యక్తిగతంగా అడగవలసింది లేదా? కుటుంబపరంగా అడగవలసిన లేదా? నువ్వు దేంట్లో రహస్యంగా ఓడిపోతున్నావు అది అడుక్కోవద్దా? లోక 11:11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డును అడిగితే తేలునిచ్చునా? డాడీ నాకు ఎగ్గి అని అడిగితే నువ్వు తేలేస్తావా, పామునేస్తావా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మ గురించి అడుగును. ప్రభా నాకేం అర్థం కావట్లేదు, నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, నిజంగా మసులుతున్నటువంటి నీళ్ళ వల్లే ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు పరిశుద్ధాత్మ కావాలి. నిజంగా నేను పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడితే అలాగే ఉంటావా? నీ ప్రార్థనతో నేర్పించు ప్రక్క వాళ్ళకి. ఇక్కడ వాక్యం చెప్పవసరం లేదు. ఎంతకాలం ఇలాగా ఏమీ తెలియని దద్దమ్మలా కూర్చుందాం మనం. ఏమీ తెలియని దద్దమ్మలా, అసలు ఏంటో నీకు అర్థం కావట్లేదు. ప్రార్థన జీవితం అంటే నీకు అర్థం కావట్లేదు. ఏమి సాధించేసావు నువ్వు ప్రార్థనలో? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేయాలని ప్రిపేర్ అయ్యావు? 5వ కీర్తన. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. నా కంఠస్వరం ఉదయమునే వినబడుతుంది. ఇంకా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి మరి సిద్ధం చేయొచ్చు కదా. ఇక్కడ సిద్ధం చేసి కాచుకొని ఉంటాడట. ఏం చేయాలా అలా కాచుకొని ఉండు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఆత్మ లేని దానవు, ఆత్మ లేని వాడవు. నువ్వు మనసుతో ప్రార్థన చేయగలవు, మనసుతో అన్నీ చేయగలవు. నీకు పరలోకం ఉండదు. నా ఆత్మ లేనటువంటి వాడు ఆయన పరలోకం ఎలా ఇస్తాడు? అక్కడ అంతా ఆత్మలో ఉంటాం. సిద్ధం చేసి కాచుకొని ఎక్కడ ఉంటున్నావు? భయం లేదు నీకు. వాక్యాలు చదువుతున్నప్పుడు దాని అర్థం ఏంటనేది భయం లేదు. సిద్ధం చేసుకొని సరే ఏం వాక్యం చెప్తాడో దాని కొరకు కాచుకొని ఉంటారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎప్పుడు ఏ మాటలు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నీ మాటలు ఇతరులకు ఇంట్రెస్టింగ్గా లేవు. నీ మాటలు వింటే ఇతరులు కూడా దిగజారిపోతారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినటువంటి సంభాషణ. నీ మాటలు పోనీ 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నావు. ఆ మాటలు అవతల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. నేను కూడా ఎలా ఉండాలి? నువ్వు చెప్పే అనుభవాలు. గత వారంలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ అనుభవం ఇచ్చాడని చెప్పు. అప్పుడు ఇతరులకి నీ సంభాషణ ఎలా ఉంటుందంటే రుచికరంగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. మీరు ఆశిస్తున్నారు కానీ దొరకడం లేదు. ఎన్నో ప్రభా నేను ఎలా ఉండాలి, ప్రభా నేను అలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి, ఎన్నో ఆశిస్తున్నారు కానీ దొరకటం లేదు. ఆశిస్తున్నారు కానీ దొరకడం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. దేవునిని అడగనందున మీకేమీ దొరకడం. ఎందుకు దొరకట్లేదు? ఇతరులు ప్రార్థన చేస్తే దొరుకుతున్నాయి, మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు దొరకవు? ఇవన్నీ మనం ఏం చేయాలన్నమాట? ఒక్కొక్కటి పరీక్షించుకోవాలి. నా నోటి మాట ఎలా ఉంది, ఈ వారమంతా నా మాట ఎలా ఉంది, మీకు అంగీకారంగా ఉన్నదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు.
దేనిని గూర్చి చింతింపకుడి. దేనిని గూర్చి చింతింపకుడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి నీకు, దానివల్ల భయం వస్తుంది. ఆ భయం తీసుకెళ్ళి ఇంకోళ్ళు పెడుతున్నావు. నీ మాటలు చూస్తే ఇంకొకళ్ళు లేనిపోయిన భయం పెడుతున్నావు. దేవుడు తీర్చగలడు అనే ఉపవేశన సంభాషణ నీకు లేదు. దేవుడు చేస్తాడు అని నీ జీవితం ద్వారా నువ్వు చెప్పాలి ఇతరులకు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం తప్పకుండా ఆయన ఇక్కడ ఉన్నాడు, వీళ్ళు చేసే ప్రార్థనలు ఆయన అంగీకరిస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అది కనుక, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మీ వేయుడి. చింత యావత్తును ఆయన మీద వేయండి. వ్యక్తిగతంగా మనకు తెలుసు ఏమేమి చింత ఉందో, ఆయా సమస్యలు, తర్వాత ఆయా సంఘాల్లో ఉన్నటువంటి లోటు కూడా తెలుసు. ఇంకా సంఘంలో ఉన్నటువంటి వారు కొరకు కూడా తెలుసు. ఇది అబ్బాయి వచ్చినట్టు వస్తాడు కానీ లోపడాడు. ఇంకొక అబ్బాయి ఉద్రేకంగా ఇదిగో వచ్చేస్తాను అంటాడు. ఒక 2-3 రోజులు అలా ఉండిపోతాడు. 4వ రోజునే మళ్ళీ కింద పడిపోతాడు. నీకు తెలుసు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎప్పుడు లోకమే లోకమే లోకమే. సో పబ్లిక్గా ప్రార్థన చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేయి. అది కూడా దేవుడు వినడా? హృదయాన్ని సిద్ధం చేసుకో. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యసన పడటం ఎందుకు? వాళ్ళ గురించి నీ కొరకు ప్రార్థన చేస్తున్న బాబు అని చెప్పు. దేవుని యొక్క రాజ్యం నీ నోట్లో ఉండాలి కదా. దేవుని రాజ్యం వెనక్కి కట్టాలి. ఉన్న సమయం అంతను వృధా చేయకుండా ఆ సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ఏ వ్యక్తి ఎవరో ప్రార్థన చేయాలి? కొంతమంది శనివారం వస్తున్నారు, కొంతమంది ఆదివారం వస్తున్నారు, కొంతమంది మీటింగ్లకు వస్తారు, తర్వాత కనపడరు. వీళ్ళందరి గురించి తెలియదా నీకు? నేను ఎన్నోసార్లు చెప్పి నేను ఏం చేశానని. ఏం చేశానంటే ఓ పుస్తకం మీద రాసుకున్నాను. ఏమని రాసుకున్నాను? మారుమనసు పొందిన వాళ్ళ యొక్క పేర్లు. వీళ్ళు ఇంకా లోతుకు వెళ్ళాలి, వీళ్ళు శిష్యులు కావాలి, అదొకటి. రెండోది, మారుమనసు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా రక్షణ కావాలి కదా. కానీ వస్తున్నారు, మారుమనసు లేదు వాళ్ళకి. సరే, 3వ కేటగిరీ మారుమనసు పొందారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి జరిగారు. ఈ తెలివి ఎవరిస్తారు? నాకు ఎవరు చెప్పండి. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక్కొక్కటి నాకు అర్థమైంది. ఒక్కొక్కళ్ళ కొరకు ఎలా ప్రార్థించి. కొన్నిసార్లు నేను వెహికల్లో వెళ్తా కొన్ని పేపర్స్ మీద రాసుకుంటూ ఉంటాను. ఫలానా వాళ్ళతో మాట్లాడు, ఫలానా వాళ్ళతో మాట్లాడు, ఫలానా వాళ్ళతో మాట్లాడు. అదైపోయింది. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, లోపడటం లేదు. నా టైం ఎలాగా ఏముంది అక్కడ? సమయమును ఏం చేయాలన్నది పోనీయక. ఎన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రార్థన చేసుకోవటానికి. ఆయన నీకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేయడం దేవుని రాజ్యమే. ఇలా దేవుని రాజ్యం నీలో ఉంటే నీకు సంతోషం ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది. రోమా 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యము అంటే సంతోషం ఎక్కువ ఉంటుంది. ఆయన రాజ్యం కట్టినప్పుడు సంతోషం ఉంటుంది, భోజనం చేసినప్పుడు సంతోషం కాదు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీకు ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేస్తాడు. అది కూడా గుర్తుంచుకోండి. నీ దృష్టికి అనుకూలమైనది కానీ కాదు. అంతే, కొంతమందికి ప్రార్థనలకు జవాబు లేకపోతే ఎండిన స్థితిలో ఉంటారు, మౌనంగా ఉంటారు. మేము ఎంత ప్రార్థన చేసినా మా ప్రార్థన వినడం లేదు. అక్కడ ఏముంది? ఆయన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేస్తాడు. నువ్వు ప్రార్థనలో గమనించవలసింది ఇది. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు అది కూడా గమనించు. నువ్వు ఇంకా ఏదో నేర్చుకోలేదు కనుక అది నువ్వు నేర్చుకునే వరకు ఆయనకు అంగీకరించు. ఆయన నో అంటాడో, ఎస్ అంటాడో, ఇంకా కొంతకాలం అంటాడో, అదంతా జ్ఞాపకం చేస్తాడు. నీకు అనుకూలమైన దానిని నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థనలో ఉండవలసిన గమనింపది. ప్రభువా, నా గురించి నువ్వేమంటున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాల తెలివిని, జ్ఞానాన్ని ఆయన నీకు అనుగ్రహించాలి. ఆయన మన యొక్క భారములను వహించినటువంటి దేవుడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన కలుగుచున్నది. పొందిన దెబ్బల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత. నీకు ఆత్మీయమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, మానసికమైన స్వస్థత ఆయన దగ్గర ఉంది. ఉచితం. ఆయన దెబ్బలు జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడో జ్ఞాపకం చేసుకో. ఆయన అది కూడా చెప్తాడు. నువ్వు ఇంకా ఇవన్నీ సరి చేసుకుంటే అప్పుడు నేను బాగు చేస్తానని కూడా చెప్తాడు. ఎందుకంటే నీవంటే ఆయన ఇష్టపడుతున్నాడు కనుక, నేను బాగు చేసి ఆయన వైపుకు లాగాలని చూస్తున్నాడు కనుక. ఎందుకు ఆయన అంటే ఆయన తండ్రి కాదనుకుంటున్నావు? నువ్వు డాడీ అనవచ్చు. డాడీ నాకు ఈ పని చేసి పెట్టు. ఈ వాంట్స్ క్లోజ్ రిలేషన్షిప్. నీకు సరైనటువంటి సంబంధం ఆయనతో ఉండాలని నేను కోరుతాను.
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరికైనా జ్ఞానం లేకపోతే అతడు దేవుణ్ణి అడగవలెను, దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ధారాళంగా దయచేస్తాడు జ్ఞానం కావాలని అడిగితే. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. విశ్వాసంతో అడగాలి. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, వాగ్దాన భూమిలో ప్రవేశపెడతానని. కానీ వీళ్ళు సణుకుతున్నారు, ప్రతి దానికి సణుకుడు. అందుకని వాగ్దాన భూమి దగ్గర వరకు వచ్చి అక్కడ అందరినీ తీసి అవతల పడేసాడు. మనకు మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలు జరగడం లేదు. ఎందుకు? సణుకుడు ఉందేమో నీళ్ళు, గొణుగుడు ఉందేమో నీళ్ళు, నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావేమో. ఆ వాగ్దానాలని నువ్వేంటంటే పొందలేకపోతావు అన్నమాట. విశ్వాసంతో ఆయన వాటిని స్వతంత్రించుకో. వాగ్దానాలు ఉన్నాయి, వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు వాగ్దాన భూమి. అలాగే నీకు నువ్వు వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు స్వతంత్రించుకోలేవు. ఎందుకంటే నీకు అవిశ్వాసం బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడుగుతున్నావు విశ్వాసం ఉండదు. సందేహించక, ఎప్పుడైతే సందేహం వచ్చిందో నీ ఆత్మ జీవితం నాశనం అయిపోతుంది, కూలబడిపోతాం. ప్రతిదీ నీకు ఆయన ఇస్తాడు అని సందేహింపక అడుగు. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తం నీకు బోధిస్తాడని ప్రార్థన చేసుకుంది.